హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. వీడియో అనేది చివరి వరకు చూసి మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇక ఉదయాన్నే లేచి కాయగూరలు అయితే తెచ్చుకున్నానండి. ఇంట్లో కాయగూరలు ఏమీ లేవు, అన్నీ నిండుకున్నాయన్నమాట. సో తెచ్చుకుందామని చెప్పేసి ఎర్లీగా లెగిసానండి. లెగిసిన తర్వాత ఇదిగోండి ఫ్రెష్గా దొరికినాయి కాయగూరలు అయితే. ఈరోజు నేను అరటికాయ కూర వండుదామని అనుకుంటున్నాను. అరటికాయలు కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. సో చూడగానే అరటికాయ కూర వండుకోవాలనిపించింది మనసుకి. అందుకని అరటికాయలు తీసుకున్నాను. అవి అరటికాయలు రూ. 20కి 3 ఇచ్చారండి మా ఊర్లో అయితే. అలాగే నిమ్మకాయలు, ఇంకా మిగతావన్నీ కూరగాయలన్నీ కూడా తెచ్చుకున్నాను. కరివేపాకు కూడా చాలా ఫ్రెష్‌గా ఉంది. కవర్‌లో పెట్టేస్తాను. కొంచెం ఉదయాన్నే లెగడం వల్ల పనులన్నీ కూడా చాలా ఫాస్ట్‌గా అవుతున్నాయిలెండి. ఈ కరివేపాకు నేనేంటంటే ఒక్కొక్కసారి డబ్బాలో పెడతాను. ఒక్కొక్కసారి కవర్‌లో పెట్టేస్తూ ఉంటానన్నమాట. నాకు త్వరగా అయిపోతుంది. ఎందుకంటే నేను అప్పటికప్పుడు కాయగూరలనేవి తెచ్చుకుంటాను. ఈ కాయగూరలు వచ్చేసరికి నాకు 2, 3 డేస్ వస్తదన్నమాట. కరివేపాకు కూడా 2, 3 డేస్ వస్తది. మళ్ళీ కాయగూరలకెళ్ళినప్పుడు మళ్ళీ ఫ్రెష్‌గా తెచ్చుకుంటూ ఉంటానన్నమాట. ఎక్కువగా స్టోర్ చేయను నేను. ఈరోజు ఏటో గాని కొంచెం నీరసంగా ఉందండి. మరి ఏటో తెలీదు. ఉదయాన లెగడం వల్ల ఏటో తెలీదు గానీ కొంచెం నీరసంగా అయితే ఉంది. అదే విధంగా కొంచెం బాగా బరువైతే పెరిగానండి. బరువు తగ్గించడానికి కొంచెం ఫుడ్ అయితే కంట్రోల్ చేస్తున్నాను. ఇవొచ్చేసరికి ఏమంటారంటే మెంతులును, పెసర్లు ఇవి ఒక 2 డేస్ పాటు నానబెట్టాను. ఆ తర్వాత క్లాత్‌లో పెట్టేసి చుట్టేసానండి. ఒక ఒక రోజులో మనకి మొలకలైతే వచ్చేసినాయి. ఇలా తింటే మంచిదంట కదా! మరీ ఎక్కువగా తినేస్తే గ్యాస్ట్రిక్ వచ్చేస్తదట. సో జస్ట్ రైస్‌లోకి కొంచెం కొంచెం ఏసుకుందామని చెప్పేసి ఈ విధంగా మొలకలొచ్చేంత వరకు చేశాను. ఇవి ఫ్రిడ్జ్‌లో పెట్టి స్టోర్ చేయాలి. ఇంకా ఉదయాన్నే వచ్చేసరికి నేను లెమన్ వాటర్ తాగుతానండి. ఈ లెమన్ వాటర్‌లో సబ్జా గింజలు కలిపాను. కొంచెం హనీ కూడా కలిపానండి. ఈ 3 కలిపిన నీళ్ళైతే తాగేస్తూ ఉంటానన్నమాట. సబ్జా గింజలు హెల్త్‌కి కూడా మంచిదే. అలాగే వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. దట్టు ఒంట్లో వేడిని కూడా తగ్గిస్తుందన్నమాట. సో ఇంకా వంటగదిలోకి వచ్చేస్తే ఇంకా చాలామంది అడుగుతున్నారు, గ్యాస్ స్టవ్ మీరు ఎలా క్లీన్ చేసుకుంటారు? ఏంటి లిక్విడ్స్ వాడతారా? అని చెప్పేసి. సో ఇప్పటికొచ్చి నేను లిక్విడ్స్ అనేది నేనేం తీసుకోలేదు. అదే లైజాల్ ఉంటది కదా ఇంట్లో. సో దాన్ని అది వేసేసి క్లీన్ చేసేస్తూ ఉంటానన్నమాట. స్పెషల్‌గా క్లీనింగ్‌కి అయితే లిక్విడ్ అయితే తీసుకోలేదు. చాలా రకాలు వచ్చినాయి. బట్ నేనైతే ట్రై చేయలేదు. మీరు చెప్పండి ఏ లిక్విడ్ తీసుకుంటే బాగుంటుందనేది కామెంట్ చేయండి. నేనైతే ఎక్కువ లైజాల్‌తోనే క్లీన్ చేసేసుకుంటూ ఉంటాను. నాకు అలా అలవాటైపోయింది. సో అది. కరెక్ట్‌గా పనులు చేసినప్పుడు మా వారు పిలుస్తారు. రోషిని ఎక్కడున్నావు? రోషిని మంచినీళ్ళు తీసుకురా అని. మా వారు టాబ్లెట్ వేసుకునే టైం అయింది. ఉదయాన్నే టాబ్లెట్లు వేసుకోవాలి కాబట్టి నేను వేడి మంచినీళ్ళును, రాగి జావ అయితే కాసిస్తాను మా వారికి. మా వారు తాగుతారన్నమాట. రాగి అంబలి ఏదో అంటారు కదా! రాగి జావ. సో అది చేస్తానన్నమాట. చూడండి ఎంత నీట్‌గా వచ్చేసిందో స్టవ్ అనేది. చాలా నీట్‌గా క్లీన్ చేసేసుకున్నాను. ఇవి గుడ్లండి. ఇన్‌స్టామార్ట్‌లో తెప్పించాను. ఎగ్స్ అయితే చాలా బాగున్నాయి. డిఫరెంట్‌గా ఉంది. ఏమంటారు, బయట కొనే గుడ్ల కన్నా ఈ గుడ్లకి చాలా తేడా ఉందండి. మరేంటో తెలీదు. సో బయట మన లోపల యెల్లో వచ్చేసరికి డిఫరెంట్‌గా ఉంటది. ఈ యెల్లో వచ్చేసరికి కొంచెం డిఫరెంట్‌గా ఉంటది. ఈరోజు ఎగ్ దోస వేస్తున్నాను, చూపిస్తాను చూడండి. సో అయితే బాయిల్డ్ ఎగ్ కోసం నేను ఉడకపెట్టేస్తున్నాను ఒక 4 గుడ్లు. ఆ తర్వాత రసం పెట్టేస్తున్నాను. పిల్లలకి బాక్స్ అయితే పెట్టాలి కదా అని చెప్పేసి రసం పెట్టేస్తున్నాను. చెప్పాను కదా నేను అరటికాయ కూర చేస్తానని. మరి అరటికాయ కూరలోకి రసం తప్పకుండా ఉండాలి. అందుకనే రసం పెట్టాను. ఇంక ఇది వచ్చేసరికి రాగి జావా, రాగి అంబలి అంటారు కదా! సో అది. ఇది బాగా మరిగిన తర్వాత కొంచెం పెరుగేసేసి, కొంచెం ఉప్పేసేసి మా వారికి ఇచ్చేస్తానన్నమాట. సో ఈరోజు చెప్పాను కదండీ, కొంచెం నీరసంగా అనిపిస్తుంది. కొంచెం అనీజీగా ఉంది. సో అది నాకు తగ్గడానికి మందు ఏంటి అనుకుంటే అది నేను టీ గాని, కాఫీ గాని తాగితే ఆ టైంకి నాకు నీరసం అనేది తగ్గుతది. ఆ మొత్తు అనేది తగ్గుతదన్నమాట. నిద్ర మొత్తు అలాంటివి తగ్గుతాయన్నమాట. అందుకనే ఓ పక్కన టీ పెట్టాలా? కాఫీ పెట్టాలా? అని ఆలోచిస్తున్నాను.
సో, టీ అయితే కొంచెం టైం పడతది. మరగాలి, చేయాలి కదా! సో, అందుకని కాఫీ కలిపేసుకుందాంలే అని చెప్పేసి డిసైడ్ అయిపోయానమాట. ఇంక ఈలోపు అయితే చారైతే మరుగుతుందండి. చారు తాలింపు పెట్టేసేయాలి. తర్వాతేమో మా వారికి రాగి జావ కాసేసాను. మా వారికి రాగి జావ ఇవ్వాలి. సో, పాలు మరుగుతున్నాయి. చారు కూడా తాలింపు పెట్టేసాను. ఒక పని అయిపోయింది. రైస్ కూడా ఉడుకుతుందండి. మా పిల్లలు రెడీ అయ్యేసరికి అన్నీ రెడీ అయిపోతాయన్నమాట. సో, చారు తాలింపు వేస్తే ఆ సువాసనే వేరు కదా! సో, ఇదిగోండి కొంచెం పెరుగు వేసేసి, కొంచెం ఉప్పు వేసి ఇచ్చేస్తాను మా వారికి. ఆహ్, మంచిది కదా హెల్త్‌కి. నాకైతే ఇష్టం ఉండదు. నాకిష్టమే బట్ పెరుగు వేస్తే ఇష్టం ఉండదు. మామూలుగా అయితే తాగేయాలంటే తాగేస్తానన్నమాట. సో, ఇంకా అత్తయ్యకి నాకు కాఫీ అయితే కలిపేసుకుంటున్నాము. సో, ఈరోజు అంటే కాఫీ తాగాలనిపించి కాఫీ కలిపేసాను అత్తయ్యకి నాకు. కాఫీ తాగిన తర్వాత కొంచెం ఎనర్జీ అయితే వచ్చిందండి బాబు. పిల్లలైతే రెడీ అయిపోయారండి. పిల్లల కోసం నేనైతే ఎగ్ దోస వేసేస్తున్నాను. పిల్లలకి ఎగ్ దోస అంటే ఇష్టం మాట. చెప్పాను కదా ఎగ్స్ కొంచెం యెల్లోగా ఉందని. చూడండి ఇగోండి. ఆరెంజ్ కలర్ వచ్చింది. అదే బయట కొనే గుడ్లు కొంచెం తేడాగా ఉంటాయి. ఈ దీంట్లో కొన్న ఎగ్స్ తేడాగా ఉన్నాయని నాకు అనిపించింది. మరి ఏంటో తెలీదు. సో, ఎగ్ దోస మీద నేను ఎక్కువగా కారప్పొడి వేస్తాను. లేదంటే ఉప్పు, కారం వేసేసి ఇచ్చేస్తానమాట. పిల్లలు తినేస్తారు. ఒక్కొక్కసారి ఈ కారప్పొడి వేసుకొని ఎలా తినేస్తూ ఉంటారు. ఇంకా పచ్చళ్ళు కూడా ఏమీ అవసరం లేదు. ఒక్కొక్కసారి పచ్చళ్ళు అడుగుతారని చెప్పేసి కొంచెం చట్నీ అయితే చేసేసానండి. ఒక కొబ్బరికాయ చెక్క ఉంటే కొబ్బరి చట్నీ చేసేసాను. ఈ విధంగా ఎగ్ దోసలు వేసేసి పిల్లలకైతే పెట్టేస్తానండి. పిల్లలు తినేసిన తర్వాత వాళ్ళకి లంచ్ బాక్స్ అయితే కట్టేసి ఇస్తాను. ఆ తర్వాత నా ఇంటి పనులన్నీ కూడా స్టార్ట్ అవుతాయన్నమాట. పిల్లలు పంపించిన తర్వాత ఇంటి పనులన్నీ కూడా స్టార్ట్ చేస్తానన్నమాట. సో, చెప్పాను కదండీ కొబ్బరి చట్నీ అయితే కొంచెం చేశాను. పిల్లలకి ఇచ్చేస్తానండి. ఇంకా కూర అయితే తాలింపు పెట్టాలి. టైం అయిపోతుందన్నమాట. ఇంగో ఇక్కడ అరటికాయ కూర చేస్తున్నాను. ఉల్లిపాయలు బాగా వేపేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఆ తర్వాత అరటికాయ ముక్కలు వేసేసి, ఉప్పు, కారం వేసి, గరం మసాలా వేసేసి, నీళ్ళు వేసేసి అలా దగ్గరకి ఉడికించేస్తానమాట. దీంట్లోకి టమాటా అయితే యాడ్ చేయనండి. ఎందుకంటే టమాటా వేస్తే వేరే టేస్ట్ వచ్చేస్తది. నాకైతే ఈ విధంగానే ఇష్టం కూర అనేది. కొంచెం ఏమంటారు బావుంటుంది ఇలాగైతే. ఇగురులాగా ఉంటది కదా! సో, బావుంటది. కలుపుకోవడానికి బావుంటది. అలాగే చారన్నంలో కూడా సూపర్‌గా ఉంటదండి. మధ్యాహ్నం మళ్ళీ లంచ్ చూపిస్తాను రండి. ఇదిగోండి అరటికాయ కూర చేశాను. దగ్గరగా ఇగురులా పెట్టేసానమాట. చాలా బావుంది టేస్ట్ వచ్చేసరికి. చపాతీలో కూడా చాలా బావుంటుంది. నాకు అరటికాయ కూర అంటే చాలా ఇష్టము. సో, రైస్ పెట్టుకున్నాను. బాయిల్డ్ ఎగ్ పెట్టుకున్నాను. కర్రీ వేసుకుంటున్నాను. తర్వాతేమో పెసర్లును, తర్వాత మెంతులు కూడా కొంచెం వేసుకున్నాను సైడ్‌కి. సో, నంచుకొని తినేస్తానవి. మీలో ఎంతమందికి అరటికాయ కూర ఇష్టం అనేది కామెంట్ చేయండి. నాకు అరటికాయ కూర, అలాగే వేడి వేడి చారన్నంలోకి అరటికాయ కూర నంచుకుంటే సూపర్‌గా ఉంటది కదా! ఐ హోప్ ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.